అందరికీ నమస్కారం. శుభార్గళం అండ్ పాపార్గళం గురించి మనం మాట్లాడుకున్నాము. ఒక క్లాస్ అయింది, ఇది రెండో క్లాసు. ఇప్పుడు వ్యయంలో అంటే వ్యయ భావములో పాపగ్రహం ఉండడం వలన రెండో భావానికి అంటే వెల్త్ గురించి మనం మాట్లాడుకున్నాం. కుటుంబం ఏర్పడడానికి కూడాను ఆలస్యం అవ్వడానికి 12వ భావంలో ఉన్న గ్రహము ఇచ్చే పాపార్గళం మూలంగా జరుగుతుంది. ఇక ఏ గ్రహమైతే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏ గ్రహమైతే 5వ భావము నుండి కూడాను మీకు పాపార్గళం ఇస్తా ఉంటది. చూసుకుందాం, దాన్ని ఎలా డీకోడ్ చేయాలనేది చెప్తాను. ఫర్ సపోజ్ మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నము నుండి 5వ భావము ఏమవుతుందండి? సంతానమైన 5వ భావం. మేష లగ్నం నుండి 5వ భావం ఏమవుతుందండి? సింహలగ్నం సంతాన భావం. సంతానం కలగట్లేదు. ఈ సంతానం కలగట్లేదనే భావానికి 11వ భావంలో పాపగ్రహం ఉందనుకోండి. సారీ, 12వ భావంలో పాపగ్రహం ఉంది, కానీ అక్కడ పాపార్గళం ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఆ పంచమ భావముపై ఏ గ్రహము యొక్క పాపార్గళం వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇందాకడ 5వ భావం నుంచి 10వ భావం చూడండి. 5వ భావం నుండి 10వ భావం ఏమొస్తుందో చూడండి. వృషభం వచ్చిందా? రెండో భావం వృషభం గురుగారు. ఆ భావంలో కూడాను పాపగ్రహం ఉండకూడదు. అంటే అక్కడి నుంచి 4వ భావమే కదా అయ్యేది. 4వ భావమేనా అయ్యేది? అవును, 2వ భావం నుంచి 4వ భావం 5 అయ్యింది. మళ్ళీ అక్కడ మీకు గమనించాలి మీరు. ఒక్కొక్కసారి మనం 11వ భావం నుంచి కూడాను పాపార్గళం వస్తుంది. అది చూడండి. ఇప్పుడు 5వ భావానికి లాభభావం ఏదో వచ్చింది చూడండి. 3వ భావమైన లగ్నాత్తు 3వ భావం 5వ భావం మీద పాపార్గళం ఇస్తుంది. అది కూడా చూడండి. ఎందుకంటే మీరు గబాలమంటే ఏం చేస్తారంటే 11వ భావం మంచిదే అన్నారు కదా గురువు గారు, కాబట్టి శాటర్న్ మంచి ఫలితాలు ఇస్తున్నానని. కాదండి, ఇవ్వదు. ఆ లగ్నానికి పాపగ్రహము లగ్నాత్తు 3వ భావంలో ఉండి, అంటే ఇక్కడ మనం సంతానం గురించి మాట్లాడుతున్నాం. ఇందాక మనం వెల్త్ గురించి మాట్లాడాం, ఇప్పుడు సంతానం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. గమనించాలి మీరు. సో అలాగే 5వ భావం పైన కూడాను పాపార్గళం గాని శుభార్గళం గాని ఉంటది. కాబట్టి ఇక్కడ 2వ భావంలో ఉంటే 5వ భావం మీద పడింది. అప్పుడు 5వ భావం కాడి నుంచి 10వ భావమేగా అయింది. అవును. అలాగే 5వ భావం నుంచి 3వ భావం ఏమవుతుందో చూడండి. 7. కాబట్టి మనం 5వ భావం గురించి మనం మాట్లాడుతున్నాము. 7వ భావంలో ఉన్నప్పుడు ఈ 5వ భావానికి పాపార్గళం ఇవ్వడం వల్ల సంతానం కలగకపోవడం జరుగుద్ది. సంతానం ఎందుకు జరగట్లేదు ఓకే, మనకు 5వ భావంపై ఏ గ్రహాల దృష్టి లేదు, కానీ సంతానం కలగట్లేదు అని మనం అనుకుంటాం. కానీ పరాశర మహర్షి బృహత్పరాస్పరంలో చెప్పేశారు ఆల్రెడీ. ఇవి గ్రహము నుండి కూడాను ఉన్న భావాల పైన కూడాను శుభార్గళం పాపార్గళం ఉంటుంది అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శుభార్గళం పాపార్గళం వచ్చినప్పుడు నాటల్ చాట్ ని మనం డీకోడ్ చేయగలం. నాటల్ చాట్ లో డీకోడ్ చేసేయగలం. కాబట్టి వీళ్ళకి సంతానం ఆలస్యం కలుగుద్ది అని. అది ఎప్పుడు ఇబ్బంది పెట్టుద్ది అన్నప్పుడు మనం వివాహం చేసే సమయము నుండి, బాగా గమనించాలా, వివాహం చేసే సమయము నుండి లగ్న చార్ట్ లో బాగా గమనించాలి. లగ్న చార్ట్ లో 5వ భావము నుండి
మూడవ భావములు గ్రహాలు ఉండకూడదు. అంటే గోచారం చూడాలి మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ నాటల చాట్లో మనం చూసుకున్నాం, గోచారంలో కూడా రాకూడదు. గోచారంలో రాకుండా ఉంటేనే మీకు అర్లీగా పిల్లలు పుడతారు, లేకపోతే పిల్లలు పుట్టరు. ఓకే. అక్కడ ఆల్రెడీ పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, దశలు వచ్చినా కూడాను ఇబ్బందిదాయకమైన వాతావరణం ఎందుకు సూచిస్తుందంటే ఇది కారణం. అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరు కూడాను ఈ శుభార్గళం పాపార్గళం గురించి చెప్పమండ్రు. చెప్పినా కూడాను ఒక భావం గురించి చెప్తారు కానీ ఇలాగ డీకోడ్ చేసి చెప్పే విధానం అయితే మీకు చెప్పరు. అందుకనే నేను సాక్ష్యంతో సహా చెప్తున్నా. పరాశర మహర్షి చెప్పింది బృహత్ పరాస్పరలో 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం మధ్యలో ఉన్న విషయాలు మీకు చెప్పేది. ఓకేనా? సో ఈ విధంగానే మనం ప్రతి దాన్ని కూడాను ఉద్యోగంలో కూడాను మనం చూసుకోవచ్చు. ఉద్యోగంలో యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే ఉన్నట్టుగా ఉండి ఉద్యోగం ఊడిపేసేస్తారు చెప్పా పెట్టకుండా, లేకపోతే ఉద్యోగాలు మారిపోతూ ఉంటారు. చూడండి, సాఫ్ట్వేర్ చదువుతాడు, ఉద్యోగం కొంతకాలం చేస్తాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు, నేను వ్యాపారం చేస్తానని వెళ్ళిపోతాడు. అసలు ఈ వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఈయన అనేది ఒక పాయింటేగా. అవునా? అవును. సో 4వ భావం నుంచి ఇక్కడ చూడండి, 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th అన్నప్పుడు వ్యాపారం ఇంటికాడి నుంచి చేస్తాడా చేయడా? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఏదో ఆయనకు వచ్చింది ఏంటి వ్యాపారం చేసుకుందామని, అక్కడ 4వ భావం నుంచి 4వ భావం ఏమైందో చూడండి ఒకసారి. 7th అయింది. 7th అయినప్పుడు ఇంటికాడి నుంచే చేస్తాడుగా వ్యాపారం. అవును. సో ఇలాగ డీకోడ్ చేయాలి మనం. ఈయన ఉద్యోగం వదిలేసి వ్యాపారంలోకి దూరతానంటున్నాడు ఏంటి, ఎందుకని అనే ప్రశ్న వేసుకోవాలి ఫస్ట్. ఎందుకని అంటే ఇదే కారణం, ఇదే కారణం. అదే కనుక 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th హౌస్, ఇక్కడ 2 విధాలుగా ఉంటది డీకోడింగ్, బాగా గమనించాలా. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th, ఈ వ్యక్తి ఉద్యోగం వ్యాపార సంస్థలో చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పద్ధతి చెప్తుంది. రెండోది ఇండివిజువల్ గా ఈయన వ్యాపారం చేస్తాడు, అదే కెరియర్ గా తీసుకుంటాడు. ఇప్పుడు 10th లో కూర్చున్న గ్రహం 7th ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుందో చూడండి ఒకసారి. 4th మీద. 4th అంటే ఇల్లేనా? అవును. ఇంటికి రానుపోనుగా వెళ్ళి వస్తా ఉంటాడుగా. అవును. సరిపోయిందా? సరిపోయింది. ఫస్ట్ నా క్లాసులకి రావాలనుకున్న వాళ్ళు అన్ని రాసుల గురించి తెలిసి ఉండాలా. నేను చెప్తున్నానంటే మీరు ఎత్తుక్కోకూడదు. 10th కాడి నుంచి ఆస్పెక్ట్ 4th మీద పడుద్ది. ఓకే, 4వ భావం మీద పడుతుంది కాబట్టి 4 అంటే ఇల్లు, 4 అంటే ప్రైవేట్ లైఫ్, 4 అంటే సుఖస్థానం, 4 అంటే విద్య, 4 అంటే వాహనం, 4 అంటే ఇల్లు, స్థలము, పొలము, ఇవన్నీ వస్తాయి. అలాగే మనం ఏం చేయాలంటే 5వ భావము అంటే తను ఉన్న స్థానం నుంచి 5వ దృష్టి ఎక్కడైతే పడతా ఉంటుందో, ఏ భావాల్లో గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయో అవి ముఖ్యంగా పట్టుకోవాలి ఫస్ట్. మనం జాతక చక్రంలో కూడాను గమనించాల. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఒక చిన్న డీకోడింగ్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఇందాక మనం చెప్పాం, పరాశర మహర్షి ఏం చెప్పారు, లగ్నము నుండి 4, 5 బాగా గమనించాల. 4, 5 స్థానాల్లో గ్రహాలు ఉండాలి అన్నారు. ఇప్పుడు చెప్పే డీకోడ్ కనుక మీరు క్యాచ్ చేయగలిగితే అసలు సూపర్ అన్నమాట, ఇంకా రెండో క్వశ్చనే లేదు. ఫర్ సపోజ్ మిథున లగ్నం రాసుకోండి.
మిథున లగ్నం వెల్త్ గురించి అండి నేను చెప్పేది, వెల్త్ గురించి చెప్తున్నా. మిథున లగ్నం రెండో స్థానాధిపతి ఎవరండి? చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశిలో వేసుకోండి. చంద్రుడు కర్కాటక రాశిలో వేసుకోండి. శుక్రుని 10వ భావంలో వేసుకోండి. శుక్రుని 10వ భావంలో వేసుకోండి. ఇక్కడ చూడాలి మీరు. దీన్ని కరెక్ట్ గా మీరు డీకోడ్ చేయగలిగితే యు ఆర్ ఏ జీనియస్. పరాశర మహర్షి చెప్పింది విధి విధానాలు ఇప్పుడు క్యాచ్ చేయాలి మనం. మిథున లగ్నానికి రెండో స్థానం అంటే ధనస్థానమేగా. అవును గురుగారు. ఈ ధనము చంద్రుడిస్తున్నాడా శుక్రుడిస్తున్నాడా అనేది చెప్పాలి నాకు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? భావము నుండి 4-5 భావాల్లో శుభగ్రహాలు ఉంటే, అంటే ఆ భావానికి శుభగ్రహాలు ఉంటే వెల్త్ వస్తుంది. ఆ భావానికి పాపగ్రహాలు అయితే లగ్నానికి శుభుడేగా శుక్రుడు. అవును, కానీ 10లో ఉన్నాడు కదా. ఈ రెండిట్లో ఈ 2 గ్రహాల్లో మనం ఏ గ్రహానికి దాన ధర్మాలు చేయాలి చెప్పండి? శుక్రుడే చేయాలనుకుంటున్నా నేను. ఏమ్మా ఆయన రాధికమ్మ చేస్తున్నాడు రాధికమ్మ వెళ్ళలేదు. చంద్రుడికి చేయాలి సార్. కరుణాజీ దేనికి చేయాలి మనం? చంద్రునికి చేయాలి సార్. చంద్రుడు మిథున లగ్నానికి పాపగ్రహం కాబట్టి. ఇంకా ఇంకా శ్రీనివాస్. నేను కూడా చంద్రుడు అనుకుంటున్నా గురుగారు. చంద్రుడు. ఇంకా నమస్తే నమస్తే అండి, చెప్పండి గురుగారు. నమస్తే సార్. శుక్రుడు కర్కాటకం నుంచి 4వ భావాధిపతి అయ్యి 2 నుంచి మళ్ళా 9లో ఉంటున్నాడు కదా సార్. అవును, ఉచ్చిపడి ఉన్నాడు కాబట్టి శుక్రుడే డబ్బులు ఇస్తాడండి. ఓకే. ఇంకా ఎవరైనా సరే మిథున లగ్నానికి 10వ భావంలో శుక్రుడుండి 6వ భావంలో మిథున లగ్నానికి చంద్రుడున్నారు. చంద్రుడున్నప్పుడు ఏ గ్రహము యొక్క దాన ధర్మాలే గాని పూజల పునస్కారాలే గాని యూటిలైజ్ చేయాలి, ఏ గ్రహాన్ని యూటిలైజ్ చేయకూడదు? చంద్రుడికి సాయం చేయాలండి. ఓకే, అంతేనా? ఫైనల్ డిసిషన్ అదేనా? చంద్రుడేనా శుక్రుడా? చంద్రుడే సార్. చంద్రుడు. ఓకే. ఎవరు? శ్రీదేవి గారా మాట్లాడింది? అమ్మా అవును సార్. శ్రీదేవి గారు, మీ ఇంట్లో మీరే చెడగొట్టేస్తారా? మొత్తం సామాన్లన్నీ పగలగొట్టేస్తారా? చెయ్యం సార్. కాబట్టి చంద్రుడు తన సొంత క్షేత్రాన్ని ఎలా చేస్తాడనుకున్నారు? చెయ్యడు. కానీ ఈ శుభార్గళం పాపార్గళం యొక్క కాన్సెప్ట్ పరాశర మహర్షి ఏం చెప్పారంటే, ఏ గ్రహం అయితే లగ్నాతు 10వ భావంలో ఉంటుందో ఆ భావము, మనం ఏ భావాన్ని చూస్తున్నామో ఆ భావానికి అంటే లగ్నానికి దెబ్బేసేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధం ఏమైనా చూద్దామని ఆదంలో మా మానుకుంటున్నాడు. శాషావళి అని వస్తుంది. శాషావళి గారు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి సార్. సో శుక్రుణ్ణి మనం యూటిలైజ్ చేసుకుంటే శుక్రుడికి సంబంధించిన కార్యక్రమాల్లో కనుక మనం ఇన్వాల్వ్మెంట్ అయితే కొంతవరకు
ఇక్కడ చంద్రుణ్ణి ఎక్కువగా వాడుకోవాలి. వైట్ దుస్తులు, తర్వాత భోజనం, అంటే భోజనం దానం చేయడం, లేకపోతే ఎక్కువగా మనం పాలు, పెరుగు ఇవి ఎక్కువగా చంద్రుడికి సంబంధించిన వస్తువులను మనం వాడుకుంటే అప్పుడు చంద్రుడు స్ట్రెంథెన్ అయ్యి శుక్రుడు వీక్ అవుతాడు. అయితే మనం ఏం చెప్పుకుంటాం, శుక్రుడు చాలా చక్కగా బలంగా ఉన్నాడు. అయితే సార్ మళ్ళీ ఈ మిథున లగ్నం వాళ్ళకి శుక్రుడు 10వ భావంలో ఉంటే నానా ఇక్కట్లు పడాల్సిందేనా అనే ప్రశ్న మీ మనసులో వచ్చిందా? అవును. అయితే ఇలాగ ఉన్న జాతకులు కూడాను బట్టల వ్యాపారం చేస్తారు. బట్టల వ్యాపారం చేస్తారు. కానీ ఏ బట్టల వ్యాపారం చేస్తారు అనేది మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. శారీసా, పిల్లలయా, చుడిదార్లా? ఈయన వ్యాపారం ఎక్కడ చేస్తాడు అనేది కూడా వచ్చింది మళ్ళీ. ఇతగాడు 5వ భావము 12వ భావానికి సంబంధం ఉన్న గ్రహం. ఈ 2 భావాలని తీసుకుని క్యారీ చేసుకుని ఎక్కడికి వెళ్ళారు? 10వ భావంలో కూర్చున్నారు. 10వ భావం ఏంటి? కెరియర్. తన యొక్క కెరియర్ చెప్తున్నది. కానీ ఇక్కడ 5 అనేటప్పటికి ఏంటంటే పిల్లల బట్టలు సరిపోతాయండి. 5 అంటే ఏంటి? చిల్డ్రన్స్ ఏనా? 5వ భావం. అవును. 5వ భావం చిల్డ్రన్స్ బట్టలు వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది. అయితే 12 కూడా సంబంధం వచ్చిందిగా. మళ్ళీ 12 వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన బట్టలు తెచ్చుకుని ఇక్కడ అమ్మేసుకోవచ్చా? అమ్ముకోవచ్చు. అలాగే బట్టలు ఆన్లైన్ లో పెట్టి అమ్మేయొచ్చా? 12 కాబట్టి అది కూడా ఓకే. ఆ పని చేస్తేనే ఆయనకి వెల్త్ గ్రోతింగ్ చేస్తాడు శుక్రుడు. ఓకే. అయితే ఆయన శుక్రుడు 10వ భావంలో కూర్చుని 4వ భావాన్ని చూస్తున్నాడు. చూడండి ఒకసారి. అవును గురుగారు, కన్యను చూస్తాడు. కన్యను చూసినప్పుడు 5, 12, 10, 4 సరిపోయిందా? 4 అంటే గృహానికి సంబంధించిన డిజైన్ వర్క్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ నుంచి తీసుకొచ్చిన ఆబ్జెక్ట్స్. 12 సరిపోయిందా? లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ అంటారేంటి సార్? పని చేసుకుని బతికేవాడికి మీరు అవుట్ ఆఫ్ కంట్రీతో ఏం సంబంధం ఉంటది అనే డౌట్ వచ్చిందా రాలేదా? ఏం సార్? ఇప్పుడు రోజు కూలి చేసుకునేవాడికి అవుట్ ఆఫ్ కంట్రీతో సంబంధం ఉంటుందా? వాయిస్ మీద మధ్యలో బ్రేక్ అయింది గురుగారు. అదే, ఇప్పుడు రోజు కూలీ చేసుకునేవాడికి అవుట్ ఆఫ్ కంట్రీతో సంబంధం ఉంటుందా? ఉండదు. ఇట్లా వాడుకోవచ్చు. కానీ అవుట్ ఆఫ్ కంట్రీ కాకపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా మన భారతదేశంలో బోల్డని ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి గ్రానైట్ తెచ్చుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి మనం చెక్క తెచ్చుకోవచ్చా? చెక్క. ఓకే. ఇతర రాష్ట్రాల నుంచి ప్లేవుడ్ తెచ్చుకోవచ్చా? ఓకే. అక్కడ గురువుని కూడా వాడేస్తున్నారు మీరు. అన్నిటిని వాడేస్తాం మనం. ఇంటికి అంటే 4వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ వాడేసుకుంటామే. అవునవును. అలాగే చక్కటి డాల్స్, ఇప్పుడు చిన్న చిన్న బొమ్మలు, టాయ్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రంలో తయారు చేసిన టాయ్స్ తెచ్చుకుని అమ్మేసుకోవచ్చుగా పిల్లలకి. అమ్ముకోవచ్చు గురుగారు. సరే, ఇప్పుడు పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ లో ఉండొచ్చా? ఉండొచ్చు. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ఆన్లైన్ లో చదువుకోవచ్చా? జరగచ్చు, చదువుకోవచ్చు. ఎందుకంటే 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th, కనెక్టింగ్ విత్ 12th హౌస్. 12th హౌస్ ఈజ్ ఏ ఆన్లైన్.
విదేశాలకు సంబంధించిన వర్క్ కూడా తీసుకొని ఇంట్లో చేయొచ్చా గురుగారు? తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వాటిల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అదే బిజినెస్ అయితే చిన్నపిల్లలకు సంబంధించి చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అయితే అవుట్ ఆఫ్ కంట్రీది ఆన్లైన్ లో చేసుకోవాలి. సో ఇవి మనం డీకోడింగ్ విధానం అన్నమాట. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మన జ్యోతిష శాస్త్రంలో ముందుకు వెళ్ళగలం. లేకపోతే అక్కడే ఇరుక్కుపోయి గిలగిలా గిలగిలా కొట్టుకుంటా ఉంటాం. ఇదేంట్రా బాబు 10లో ఉండి కూడాను మనం ఏమి సాధించలేకపోతున్నాం, ఏమి సాధించలేరు. కానీ మనం చెప్తాం, బాబు నువ్వు ఇలా చేసుకుంటూ బాగుంటుందేమో, ఒకసారి ప్రయత్నం చేయంటే అది సక్సెస్ రేట్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? 10వ భావంలో ఉండి 1వ భావానికి అంటే లగ్నానికి స్ట్రెంథెన్ చేస్తున్నాం. అంటే ఈ గ్రహం ఏం చెప్తుంది మనకి? వీనస్ చెప్తుంది. చిన్నపిల్లలకు సంబంధించింది, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, అవుట్ ఆఫ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వాడుకోండి. నేను ఇంటి స్థానాన్ని కూడా చూస్తున్నాను కాబట్టి పర్ఫ్యూమ్స్ తెచ్చుకుని అమ్మేసుకోవచ్చుగా. పర్ఫ్యూమ్స్ వాడుకోవచ్చు, తెచ్చుకొని అమ్ముకోవచ్చుగా. సరే, అవుట్ ఆఫ్ కంట్రీలో అవుట్ ఆఫ్ ముత్యాలు, కంట్రీకి సంబంధించిన పర్ఫ్యూమ్స్ అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి, అవి కూడా అమ్మేసుకోవచ్చుగా. అమ్ముకోవచ్చు. సో ఇట్లాగా మనం డీకోడ్ చేసుకుని ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీ వెల్త్ క్యాపబిలిటీని బట్టి మనం చెబితే వెల్త్ గ్రోతింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు మనకి స్ట్రెంథెన్ చేస్తున్నాడు. మళ్ళీ చంద్రుడి కాడి నుంచి 5వ భావంలోనైనా ఉన్నది ఆయన శుక్రుడు. చూడండి ఒకసారి, వృశ్చిక రాశి నుంచి మీన రాశి ఏమవుతుందండి? 5వ భావం. సరిపోయింది కదా. తను ఉన్న స్థానం కాడి నుంచి 4లో కానీ 5లో కానీ గ్రహాలు ఉండాలంటున్నాడు ఆయన. శుభగ్రహమే కదా శుక్రుడు. అవును. సో మనం శుక్రుణ్ణి ఆపరేట్ చేస్తే, అంటే శుక్రుని ట్రిగరింగ్ చేస్తే మూన్ యాక్టివేషన్ లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే వెల్త్ ఇచ్చేది ఆయనే కాబట్టి. ఓకే. ఆయన వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం మనం, ఈయన గ్రోతింగ్ అయిపోయాడు. ఓకే గురుగారు. ఓకేనా? ఇక్కడ 10వ భావం అయిపోయింది, 12వ భావం కూడా అయిపోయింది. 3వ భావంలో కూడాను గ్రహాలు ఉంటే మీకు ఇలాంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఇస్తాయి. అది మీరు ఏ భావం అయితే చూస్తున్నారో ఆ భావం నుండి 3వ భావంలో అటువంటి గ్రహాలు ఉండకూడదు. ఇప్పుడు మహాదశానాథుడు ఎవరు? అక్కడి నుంచి మీరు చూసుకోండి. మీకు వెల్త్ ఏ నెలలో వచ్చిద్ది అనేది కూడా దీన్ని బట్టి మీకు తెలిసిపోద్ది. డబ్బులు రావాలి అంటే 2వ భావం, 2వ భావం కాడి నుంచి 5వ భావం అంటే మనకి ఏమంటున్నారు? 2, 6, 10, 11. 2, 6, 11 కదా మనకు కావాల్సింది. డబ్బులు రావాలంటే. అవును. మళ్ళీ మాట్లాడరేంటండి? 2, 6, 11 కదా. ఆ 11 కాడి నుంచి 2 ఏమవుతుందో చూడండి. ఇప్పుడు 2 కాడి నుంచి 11 ఏమవుతుంది? 4. ఆ విధంగా మనం జాగ్రత్తగా చేసిన 4వ భావంలో 4వ భావాన్ని ఆర్గలం ఇచ్చినట్టే కదా ఆ గ్రహం. అవును. 11వ భావంలో ఉన్న గ్రహము కాడి నుండి కూడా చూడండి. అప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. అవును. ఓకేనా? సో ఈ విధంగా మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు 2వ భావంలో ఒక గ్రహం ఉందంటే అక్కడి నుంచి 10వ భావంలో ఏముంది అనేది చూసుకోవాలి. అర్థమైందండి? ఓకే గురుగారు. సో ఈ విధంగా మనం శుభార్గళం పాపార్గళాలను బట్టి మనం ముందుకెళ్ళాలి. నేను ఒక్కోసారి మా పాత ఓల్డ్ స్టూడెంట్ రాధిక గారికి చెప్పి ఉన్నాం, ప్రిడిక్షన్లు చాలా చెప్పి ఉన్నాం ఆవిడికి. సో ఈ విధంగానే నేను డీకోడ్ చేసి చెప్పడం జరిగేది. ఏమా? అవును సార్. సో ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి గారు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. సార్ ఒకసారి ఎగ్జాంపుల్ తో చెప్పరా? దశానాథుడి దగ్గర నుంచి ఈ
రెండో స్థానాధిపతికి సంబంధించింది. ఆదాయం ఎట్లా వస్తుంది, ఏ నెలలో వస్తుంది అనేది అన్నారు కదా. ఆ దశానాథుడి నుంచి 2, 4, 5 దశానాథుడి కాడ నుండి అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు దేని గురించి ఎదుగుతున్నారు, ఏం కావాలి మీకు చెప్పండి. దశానాథుడి కాడి నుంచి ఆదాయం డెవలప్మెంట్ కావాలి కదా. ఆదాయం డెవలప్మెంట్ అంటే దశానాథుడికి 2వ స్థానం ధనస్థానమేగా. అవునండి. ధనస్థానం కాడి నుంచి 2, 4, 5, 11 ఈ స్థానాల్లో గ్రహాలు ఉండాలి. ఆ గోచారం జరిగినప్పుడు కూడా డబ్బులు వస్తాయి. ఫర్ సపోజ్ మన వరలక్ష్మి గారికి ఒక 10,000 రావాలి. శుభగ్రహాలు ఉంటే 10,000 వస్తాయి. అదే పాపగ్రహాలు ఉంటే 5,000, 3,000, 4,000 ఇవే వస్తాయి. అంటే వెల్త్ ని కట్టగలిగే శక్తి 3, 10, 12 భావాల్లో ఉన్న గ్రహాలకి ఉంటది. మనం ఏం చేయాలంటే అప్పుడు గోచారం చూసుకుంటా కూర్చోవాలి. ఈ గోచారంలో ఈయన ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇలా వెల్త్ వస్తుంది, అది ఇదని. అయితే పరాశర మహర్షి చెప్పింది చాలా వాస్తవం కూడా ఉంది దీంట్లో. ఏంటా వాస్తవం అనేది మనం గమనించాలా. నాది కుంభ లగ్నం, నాది కుంభ లగ్నం. కుంభ లగ్నానికి శని 12వ భావంలో ఉన్నారు 2020లో. బాగా గమనించాలా. 26/1/2020లో కుంభ లగ్నంలోకి వచ్చారు. లగ్నంలోకి వచ్చిన తర్వాత కుంభ లగ్నం మకర రాశిలోకి వచ్చారు. మకర రాశిలోకి వచ్చేటప్పుడు మకర రాశి నుంచి 2వ స్థానం ఎవరిది? కుంభరాశినా? అవును. ఆ లగ్నానికి యోగకారకుడేనా? యోగకారకుడే. ఆ యోగకారకుడికి నుంచి 2వ భావం మీద శుభార్గళం ఇస్తాడుగా. ఇస్తాడు. జాబ్ లో హైక్ అయ్యింది. ఓకే. అయితే 2వ భావాన్ని దృష్టి పడుతుందా లేదా? 3వ దృష్టితో 2వ భావం మీద పడుతుంది. కాబట్టి 2వ భావం అంటే వెల్త్ పెరిగినట్టా కాదా? పెరిగినట్లే. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే గురుగారు. ఓకే గురుగారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆన్లైన్ అన్నారు మీరు. కుంభ లగ్నానికి ఆన్లైన్ లోనే నేను పాఠాలు చెప్పడం మొదలెట్టాను. అందుకే అడిగాను. ఓకేనండి. సో ఇక్కడి నుంచి చూడండి, రాహు ఎప్పుడు వచ్చారు? 14/4/2022లో 14/4/2022లో 3వ భావంలోకి వచ్చారు. కానీ 5వ భావానికి 3వ భావం ఏమైంది చూడండి. 5వ భావం అంటే నేర్పించడం, నేర్చుకుంటాం. ఫిఫ్త్ కి లాభస్థానమేగా. అవును. అప్పటి నుంచే మేము ఆన్లైన్ లో మా ఓల్డ్ స్టూడెంట్ రాధికా గారితో పరిచయం అప్పుడే ఏర్పడింది. ఓకేనండి. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు గురుగారు? ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళు పేర్లు గీర్లు మొత్తం దాచేసుకున్నారు, కానీ వాళ్ళు మొఖాలు అది ఇప్పుడు ఒకే పేరు 2-3 ఉన్నారు దీంట్లో. ఓకేనా సార్? మిగిలిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే రేపు ఇప్పుడే వచ్చేస్తుంది యూట్యూబ్ లో, ఇవాళే వస్తుంది. ఇది సండే క్లాస్. అంటే సండే క్లాస్ అని కానీ లేకపోతే శుభార్గళం పాపార్గళం గురించి అని ఉంటది హెడ్డింగ్. Part 1, Part 2. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.